Finally, guys. Hey, back to my channel again. Finally, we reached Alabama, Orange Beach, Gulf Shores, అన్నీ అనుకోండి. Hey guys, మొత్తం. అండ్ ఇంకా ఎయిర్బిఎన్బికి 4 minutes ఉందన్నమాట. We're almost there. Weather 4:50 అవుతుంది టైమ్. ఇట్ ఈస్ ప్రిటీ గుడ్ యాక్చువల్లీ. చెప్పాలంటే ఎండగా ఏం లేదు ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ 3 days ఎలా ఉంటుందో చూడాలన్నమాట. ప్లాన్స్ ఫర్ టుడే ఈస్ గో చెక్ ఇన్, గెట్ రెడీ, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసేసి వాళ్ళంతా రిలాక్స్ డే. ఇంకా తర్వాత రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ చూడాలి గైస్ ఏమవుతుంది. ఇట్స్ రైట్ టైం అనిపించింది, ఎందుకంటే స్ప్రింగ్ బ్రేక్ అయిపోయింది 2 weeks ముందర. వెకేషన్ ఇంకా స్టార్ట్ కాలేదు పిల్లలకి. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనమాట అక్కడ. అందుకని ఇట్స్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ క్రౌడ్, నాట్ టూ క్రౌడెడ్, బట్ ఎయిర్బిఎన్బీస్ ఆర్ టూ గుడ్. ఇప్పుడు మేము బుక్ చేసుకున్న ఇదికి పడిడో కీ పైన ఉందనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓయాసిస్ అనేది, ఐ మీన్ ఫీనిక్స్ వెస్ట్ 2 అనేది నాకు తెలిసినంత వరకు ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూడండి కదా, అదే అనుకుంటా. సో అక్కడికి వెళ్ళి ఫ్రంట్ డెస్క్లో చెక్ ఇన్ చేస్తే పార్కింగ్ పాస్ ఇస్తారంట. పార్కింగ్ పాస్ తీసుకొని ఈ థింగ్స్ అన్ని పైన పెట్టే లోపల సీన్ కనిపిస్తుంది. So that's a plan for now, guys. Once we checked in, I'll show you the house. ఎలా ఉంది అనేసి. 33rd floor. ఇదిగోండి గైస్, వచ్చేసాం. వీఆర్ వెయిటింగ్ హియర్. సో చెక్ ఇన్ ప్రాసెస్ ఏంటో చూడాలి. వెకేషన్ ఫీల్స్ వచ్చాయి కదా మాకు కూడా. యాక్చువల్లీ బాగుంది ఓయాసిస్ అనేది. గాయస్ ఇది లాబీ వ్యూ అనమాట, అదిరిపోయింది. And yeah, parking and the bands. Desk across the lobby. Oh, okay, got it. See the beach there. Oh my god. And Madi being 32nd floor, that's the last floor anamata. I hope I booked beach view. Let's see ఎలా ఉంటుందో రూమ్ అనేది. పార్కింగ్ పాస్ అండ్ బ్యాన్స్ ఆర్ మస్ట్ అండ్ షుడ్ అంట. అవి తీసుకొని పైకి వెళ్ళిపోతాం. గాయస్, అలబామా అండ్ ఫ్లోరిడా, యాక్చువల్లీ గాయస్ ఇది అలబామా బార్డర్ అనుకుంటా, ఫ్లోరిడానే ఎక్కువ ఉంది. అలాంటిది పామ్ ట్రీస్ ఆర్ కేక్, బ్యూటిఫుల్ ఉంది బీచ్. ఓ మై గాడ్, can't wait to see the view from the room and get ready and go. So here we have pool access and then the beach access. Wow, it's a huge big pool. I don't know guys, I wish cabanas or umbrellas rent ki istarani. మేమేం తెచ్చుకోలేదు యాక్చువల్లీ. మార్నింగ్ వెళ్ళి ఫోటోషూట్ చేయొచ్చు. 3 feet అంటే ఇది పిల్లలది. ఇది భలే ఉంది. బెలూన్ వేసేస్తే భలే ఉంటుంది. ఆడుకుంటుంటారేమో. ఇంకా అంబ్రెలాస్ రెంట్కి ఇస్తే బాగుండు. లేజీ రివర్ పూల్ ఉంటుంది ఇది. కూర్చొని నైస్. Come, let's go. Welcome, Rabuju. Anniversary stay. Let's see. Wow. Hey guys. Oh, your bedroom. This is one guest bedroom. And there is a bathroom. Nice bathroom. Have storage. And this is another bedroom.
Again a huge bathroom. And now ఇలా వచ్చేసామంటే one more bathroom, guys. Normal standing shower here. And here you go, master bedroom. With a bathtub. And standing shower. Oh my god, see the closet. Huge closet. Guys, ఇది jacuzzi అన్నమాట, just not tub. And ఇక్కడ నుంచి బాల్కనీ కూడా ఉంది. Oh, ఇది మెయిన్ ఎంట్రన్స్ కి దారి తీస్తుంది గైస్. వావ్. మా పేరెంట్స్ అయినా మా ఇన్లాస్ అందరూ వస్తే మస్తు ఉండేది గైస్ అసలు నిజంగా. సీ దిస్ అండ్ సీ ద కిచెన్. Two people, two big games. యా. ఎలా వచ్చేది? Outdoor furniture కేక. అవుట్డోర్ లేదా బుజ్జి జగోసి లోపల. White sand beach. నా ప్రెగ్నెన్సీ షూట్ పక్కా సూపర్ వస్తుంది. Blue waters. Amazing. ఎలా ఉందిరా బుజ్జి, నచ్చిందా నీకు? సూపర్ ఉంది ప్లేస్. ఇది బాగుంది లైక్. యా అదే కదా. కానీ పెద్ద గ్రూప్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇది. పెద్ద గ్రూప్కి లైక్ పీపుల్ ఆఫ్ 10 పీపుల్కి ఈజీగా. యా వర్త్ ఇట్ కూడా అసలు. అప్పుడు బెటర్ దెన్ స్టేయింగ్ ఇన్ హోటల్స్. నార్మల్ హోటల్స్ కంటే హోటల్ గుడ్ అసలు. అక్కడ మనం బయట నుంచి అలా వస్తే అక్కడ కూడా వ్యూ ఉంది రాబోతు. ఇది మన రూమ్ వ్యూ కదా, అది మెయిన్. ఇది రూమ్ మెయిన్ వ్యూ అనుకుంటా, లిఫ్ట్ నుంచి దిగంగానే. ఓకే, హ్యాంగ్ అవుట్ ఏరియా లాగా. అండ్ ఇది లాస్ట్ ఫ్లోర్ కదా, 32nd. దిస్ ఇస్ ద లాస్ట్ ఫ్లోర్. ఇంకా ఓ మై గాడ్, ఐఎమ్ లుకింగ్ లైక్ ఐఎమ్ ఇన్ నో వేర్ గైస్. నాకు మళ్ళీ నా క్రూజ్ డేస్ గుర్తొస్తున్నాయి. క్రూజ్లో ఇలానే ఉంటుంది, మనం వెళ్తే మిడిల్ ఆఫ్ ద ఓషన్లో ఉంటాం కదా, పైకి వెళ్తే మూను సన్ను తప్ప ఏం ఉండదు అనమాట. ఇప్పుడు అదే ఫీలింగ్లో ఉంది నేను. వావ్, లైక్ అందరు చీమల్లాగా ఉన్నారు బుజ్జి. ఇక్కడ నుంచి పూల్స్ చూడండి బాగుంది. హానెస్ట్లీ నేను వెళ్ళకూడదు కానీ, లేదా స్లైడర్లో నుంచి దూకేదాన్ని. యాక్సెస్ కూడా ఈజీగానే ఉంది. వే టు ఈజీ. కింద దిగంగానే నడుచుకుంటూ వెళ్ళిపోతే బీచ్. సో ప్రిటీ టు. I'm really going to have fun next 3 days guys, no doubt about it. ఇప్పుడు ఫస్ట్ కాస్త రిలాక్స్ అయ్యి మసాజ్ బుక్ చేసుకోవాలి, తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి బయటకి ఎక్కడికన్నా వెళ్ళాలి. అది ప్లాన్ అనమాట. అమేజింగ్ ఉంది.
ఐఎమ్ లుకింగ్ లైక్ చీమా. చాపర్ చూడండి. చాపర్ కూడా మాకన్నా తక్కువ దూరంలో ఫ్లైట్. అదిగోండి. దూర 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 దూర. సో గాయస్, గల్ఫ్కి రెడీ అయ్యి వచ్చేసాం అనమాట. డిన్నర్ చేసేసి ఒక 2 hours అలా టైం స్పెండ్ చేసి వెళ్దామని. సో దట్ ఇవాళ పడుకున్నాం అనుకోండి, రేపటికి మంచిగా ఉంటుంది అని చెప్పి మార్నింగే ఫోటోషూట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఒక డ్రై రన్ లాగా, ప్రాక్టీస్ లాగా బాగుంటుంది అని చెప్పి. లెట్ మీ షో యూ గైస్ ది గల్ఫ్. అదిరిపోయింది డిన్నర్ ప్లేస్. ఇట్స్ టూ గుడ్. అక్కడైతే బీచ్ వ్యూ, ఫుడ్, కేక్ అంటే కేక్. ఐఎమ్ లవింగ్ 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 ఇట్. మధుకైతే ఫుడ్ ఇంకా 2 రోజులు పిచ్చెక్కిస్తాడు గైస్. సీ దిస్ వ్యూ. వావ్, మధుని చూస్తారా? ఇదిగోండి. So pretty. Come. This place is amazing guys. Anniversaries ki, birthdays ki, vacation ki chala good spot. Very crowded that. I am loving it. వీళ్ళ దగ్గర అయితే మాక్టైల్స్ కూడా సూపర్ ఉందన్నమాట. అన్ని కంటైనర్స్ ఉన్నాయి గైస్ ఇక్కడ. ఆరెంజ్ బీచ్, అలబామా, ద గల్ఫ్. అండ్ ఇట్స్ ఫుల్ హ్యాపెనింగ్ అంట ఆల్వేస్. ఓ పిక్ చేసుకొని తీసేసుకోవడమేనా? ఓ మై గాడ్, ఇట్స్ సో గుడ్. ఓ అక్కడ ఫోటోకి స్పాట్ కూడా ఉంది రా బుజ్జి. సరే తీసుకొని వెళ్దామా? ఎంత బాగా కట్టేసాడో అసలు. వాటర్ ఇటు రాకుండా అటు వెళ్తే బీచ్ వైబ్స్ ఉన్నాయి. బట్ మస్ట్ అండ్ షుడ్ రికమెండెడ్ ప్లేస్ ద గల్ఫ్ ఫార్ either a lunch or dinner or whatever it may be. బాగుంది కదా? ఎండ వస్తుందేమో మధ్యాహ్నం అయితే. అండ్ లక్కీలీ ఇవాళ వెదర్ అయితే టూ గుడ్ ఉంది. ఇట్స్ నాట్ దట్ సన్నీ టూ. సో ఇట్ వర్క్డ్ అవుట్ వెల్ ఫర్ అస్. కాకపోతే రూమ్ని ఎంజాయ్ చేసి వచ్చేపాటికి కరెక్ట్గా సరిపోయింది మాకు టైము. వ్యూ ఈజ్ లుకింగ్ సో గుడ్. నాకు నేనే బాగుందనమాట ఫొటోస్ దిగాలన్నా. ఇక్కడైతే మంచి మంచి ఫోటో స్పాట్స్ ఉన్నాయి గైజ్ అసలు నిజంగా. అండ్ మన ఇళ్ళల్లో ఎందుకు ఈ పామ్ ట్రీస్ పెరగవని నాకు ఇప్పటికీ డౌట్. ఇసుకలో నుండి పెరిగిందంటే ఎంతలో పెరుగుంటుంది రా బుజ్జో? వీటికి రూట్స్ ఉండవా? జార్జియాలో కూడా ఒక సైడ్ ఆఫ్ జార్జియాలో పెరిగితే సవానా సైడ్ చూసాం కదా, సైడ్ బాగుంటాయి. మరి మన సైడ్ ఎందుకేరో తెలియదు. మన ఇంట్లో ఐ మీన్ హెచ్ఓఏ వాళ్ళందరూ ఇవే పెట్టాలని రూల్ పెడితే ఎంత అందంగా ఉండేది ఇంటి ముందర చెట్లు. ఆ రూల్స్ ఈ రూల్స్ పెట్టే పిచ్చి రూల్స్ అన్ని పెట్టే బదులు. అమ్మయ్యా
నేనైతే కట్టుకునేటప్పుడు అసలు ట్రై చేయొచ్చు, అసలు ఉన్నాయో లేదు, అదే మన దగ్గర పెరిగితే లేదు అడగచ్చు. Cheers to our second anniversary trip. వావ్, బాగుంది బుజ్జునది. అవునా, మొక్కలే కదా. మంది మాక్టైలే, ఇంకొక 1.5 year. బాగుంది, నిమ్మకాయ నీళ్ళు ఉన్నా. సో నేను ఒక గోకమాలో చెప్పుకున్నాము అండ్ చీజ్ కేక్ చెప్పాను అనమాట. నేను ఒక బైక్ తిని మధు తింటాడు. ఆ తర్వాత మంచిగా వాల్మార్ట్కి వెళ్ళి వాటర్ బాటిల్స్ తీసేసుకొని దెన్ రూమ్కి వెళ్ళిపోయి మంచిగా రిలాక్స్ అయ్యి వాళ్ళ నైట్ రేపు మార్నింగ్ పనులు చూసుకోవాలి. రేపు మార్నింగ్ ఫోటోషూట్ ఉంది, అది రెడీ అయ్యి ఫోటోషూట్ అయ్యాక మంచి బ్రేక్ఫాస్ట్ ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాం. అదొకటి ఉంది. ఆ తర్వాత తిరగడానికి వెళ్దాం అనుకుంటున్నాం గైస్. మధు గో కార్టింగ్ చేస్తూ అంటున్నాడు, మరి చూడాలి. నాకు ఇక్కడ ఒక ఫోర్ట్ దొరికిందనమాట, ఆ ఫోర్ట్కి వెళ్దాం అనుకుంటున్నా. ఫొటోస్ బాగుతాయి. ఏం ఫోర్ట్ ఉంటాయి మన ఇండియాలో ఫోర్ట్స్ ఉంటాయి చూడరు బుజ్జు, అలాంటిది ఫోర్ట్ ఉందంటే ఇక్కడ. అసలు ఇది అలబామాలా లేదు, ఫ్లోరిడాలానే ఉంది. అంటే ఇది బార్డర్ కదరా బుజ్జు, ఒక లెగ్ ఇటు సైడ్ ఎత్తే ఫ్లోరిడా, ఒక లెగ్ అటు సైడ్ ఎత్తే అలబామా కదా. సో కాబట్టి నేనైతే ఫ్లోరిడా కిందే కన్సిడర్ చేస్తాను. ఇంకా అదే ఇక్కడ ఒక ప్లేస్ కూడా ఉందని చెప్పారు కదా, అలా ఫ్లోరబామా, అది కూడా మంచి హ్యాపెనింగ్ ప్లేస్ అంట. సో ఈవినింగ్ వెళ్ళిపోయి పార్క్ చేసి కూర్చున్నామంటే డిఫరెంట్ రూమ్ ఫ్లోర్స్కి వెళ్ళి చూడొచ్చు, డిఫరెంట్ మ్యూజిక్ ప్లే చేస్తారు. అది ట్రై చేయొచ్చు. అందరికి లేదు మరి, లైట్ అయితే వెళ్తావా మరి? వెళ్ళాలా, వాళ్ళు వస్తారా? వాళ్ళు వస్తారండి మరి, అందులో టేబుల్ అని చెప్పండి కదా. సో ఈ బ్రీజ్కి దీనికి ఇవాళ పర్ఫెక్ట్ ఉంది. ఐఎమ్ సో లేజీ అనమాట, అందుకే సింపుల్గా రెడీ అయ్యి వచ్చేసాను. రేపు ఐల్ గెట్ రెడీ నీట్గా అనుకుంటున్నాను. లెట్స్ సీ. కమ్మలు కూడా మర్చిపోయా గైస్, పెద్ద బిస్కెట్ దాన్ని. మధ్యలో అలా పియర్ లాగా ఐలాండ్ లాగా అలా ఉండడం వల్ల వేవ్స్ రావట్లేదు, దానికి కొడుతున్నాయి, ఇక్కడికి రావట్లే. అది ఉండడం వల్ల దగ్గరికి వెళ్తే వస్తుంది రా బుజ్జు. అవునా, బుడుక్ బుడుక్ అని కొడుతుంది చూడు. ఫుడ్ వచ్చింది గాయస్. నాది వచ్చి రెడ్ టోటియా చిప్స్ విత్ అవకాడో అండ్ చీజ్ కేక్ చెప్పానని చెప్పా కదా, అదిగోండి ఇక్కడ చీజ్ కేక్. ఎందుకో తినాలనిపించింది, రాస్బెర్రీ చీజ్ కేక్ అంతా. అది మధు టాకోస్. ఇది ఫ్రెష్లీ బెడ్ గోకమోలే అంట. ట్రూ, బాగానే ఉంది. వెజ్కి ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, తినాలంటే వీ క్యాన్. సీ ఫుడ్ ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సీ ఫుడ్ ఆప్షన్స్ అయితే బొచ్చడు ఉన్నాయి, బట్ నాకు లైట్గానే తిందామని ఉంది. సో ఇంకా కొన్ని ఆరెంజెస్ కూడా ఉన్నాయి, గోవా ఉంది, అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా తినచ్చు కదా అని. ఎంత బాగుంది చేయడం వల్ల. Night view of the restaurant guys, too good. Cheers. ఏంటి అది, చీజ్ కేకా? నీకు పండగరా బుజ్జ. మధు అయితే ఆమ్ 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 అంది మొత్తం. తినేసి నైట్ బీచ్ వ్యూ చూసుకుంటూ కూర్చుంటాడంట కాసేపు, తర్వాత పడుకుంటాడంట. ఆడే పడుకుంటాడంట. మరి వెకేషన్కి వచ్చినప్పుడు ఇలా రూమ్లో పడుకోవడానికి రావడం. We had a very 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 good time ఇక్కడ గైస్. చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ మాకు. అండ్ నౌ వీఆర్ గోయింగ్
బ్యాక్ టు హోటల్ ఆర్ ఎయిర్బిఎన్బి. ఆన్ ద వేలో వాటర్ బాటిల్స్ తీసుకొని వెళ్ళిపోవడమే. దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ప్రైజీ ప్లేస్ బట్ టోటల్లీ వర్త్ ఇట్. వచ్చామంటే పక్క రావాల్సిన ప్లేస్ అనమాట. చాలా 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 బాగుంది. టోటల్లీ వర్త్ ఇట్. ఎంత మంచిగా పెట్టారో చూడండి. అంతా ఇక్కడ గ్లాసెస్, బార్ ఏరియా, ప్యారడైజ్, మార్గరీటా గ్లాసెస్. వావ్. I think, I don't know if this is a wine glass or something. I'm not sure. Finally we're back home guys. ఇంకా మేకప్ రిమూవ్ చేసేసి మంచిగా రిలాక్స్ అవ్వడమే అనమాట నా పని అయితే. మధు కూడా సేమ్ చేస్తాడనమాట. సో టుడే ఈజ్ అ గుడ్ డే. వీ హ్యాడ్ సో మచ్ ఫన్. డ్రైవ్ అండ్ గల్ఫ్ అమేజింగ్. ఐ రియల్లీ లవ్డ్ ఇట్ అనమాట. అండ్ బయట పిచ్చ చీకటి ఏం కనిపిస్తలేదు. లైట్ ఉంటుందేమో రా బుజ్జు, లైట్ ఉంటుందేమో ఇక్కడ. ఇక్కడ లైట్స్ ఉండవు అనుకుంటున్నా. అవునా? అందరికి డిస్టర్బెన్స్ ఉంటుంది కదా, ఎవరి లైట్ లేదు. వాళ్ళ లైట్ ఉంది మరి, అది వాళ్ళు వేసుకున్నారా ఉంటుందేమో చిన్న లైట్. అదిగో అక్కడ ఉంది లైట్. అదిగో లైట్ వచ్చింది గైస్, లైట్. ఇప్పుడు మీకు బీచ్ అలల సౌండ్ తప్ప ఏం కనిపించదు. ఓ ఇంకా పీపుల్ వాక్ చేస్తున్నారా బుజ్జు? బాయ్ గాయ్స్, సీ యు టుమారో. గుడ్ నైట్.